10th December 2025. Today shortened is a Diptang. Diptang. ఈ దిప్తాంగ్ మనం డెఫినేషన్ తీసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే పేపర్ 2లో కూడా ఉంటాయి. దిప్తాంగ్ ఈజ్ ఏ, చెప్పండి ఐడియా ఉందా? ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ టూ వోవెల్ సౌండ్స్, in one syllable, one symbol, one syllable. ఇక్కడ ఓవెల్స్ అన్నాం కదా, ఓవెల్స్ ఎన్ని, హౌ మెనీ టైప్స్? Dot and dash. Good. Dash. How many dot vowels? A and E. A, E. Only 3. Dash vowels లో A plus O, U. ఈ ఏ ఓవెల్స్ ఇవి షార్ట్ ఓవెల్స్ కదా. షార్ట్ ఓవెల్స్ ఎన్ని వచ్చినాయి? టోటల్ 3 + 3 6 అయినాయి. లాంగ్ ఓవెల్స్ కూడా ఉన్నాయి కదా మనకు. లాంగ్ ఓవెల్స్ ఏంది? సెకండ్ ఏ, ఈ డెన్త్. దీంట్లో కూడా ఆ ప్లస్ దీర్ఘంగా ఉండొచ్చు. ఓ సెకండ్ ఓ, ఇది ఫస్ట్ ఓ, ఇది ఊ. ఫర్ ఎగ్జాంపుల్ జూ అంటాం, దీంట్లోకి వస్తుంది. ఓకేనా? కోల్ అంటాం, కో అన్నప్పుడు సిఓఎల్ కో, దీంట్లో వస్తుంది. కోల్ అంటే ఓనే ఉండాలని లేదు, సిఓఎల్ కోలే అవుతుంది. గోల్ ఉందనుకోండి, గోల్ కూడా దీంట్లోకి వస్తుంది, కానీ జూ అనేది మాత్రము దీంట్లోకి వస్తుంది. అదే జూ స్ట్రోక్. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చింది కదా. దీన్ని ఓవెల్స్ ఏమంటాం? ఫస్ట్ ప్లేస్ ఓవెల్స్ అంటాం. ఫస్ట్ ప్లేస్ ఓవెల్స్ వచ్చినప్పుడు స్ట్రోక్ ఎట్లా రాయాలి? ఎబోది లైన్లో రాయాలి. సెకండ్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆన్ ది లైన్లో రాయాలి. పొజిషన్ ఆఫ్ ది స్ట్రోక్స్ తీసుకున్నాం కదా మనం, దాని ఆధారంగా. థర్డ్ ప్లేస్ వచ్చినప్పుడు ఎక్కడ రాస్తాం? లైన్కు అడ్డంగా త్రూ ది లైన్ రాయాలి. మనకు ఎగ్జామ్లో బ్రాడ్వే వాడతాం కాబట్టి దీంట్లోకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం రావు, త్రూ ది లైన్ రాస్తాం. సిమిలర్లీ దీంట్లో కూడా సైమల్టేనియస్లీ దీంట్లో కూడా మనము అవి ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ అంటే డైరెక్ట్ ప్లేస్ బట్టి ఇండికేట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు దిప్తాంగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి టోటల్ ఓవెల్స్ ఎన్ని వచ్చినాయి మనకు? అక్కడ 12 వచ్చినాయి, అంతే కదండి. పైన దాంట్లో 12 వచ్చినాయి కదా. ఇవి 6 + 6 12 అయినాయి కదా. ఇవి కూడా 6, ఓవరాల్లీ 12 ఓవెల్స్లో వచ్చినాయి. ఈ 12 ఓవెల్స్లో ఏ ఓవెల్ దేనితోటైనా కాంబినేషన్ కావచ్చు, దాన్ని దిప్తాంగ్ అంటాం. ఏమైందా? జైనింగ్ ఆఫ్ 2 స్ట్రోక్స్, అది ఏదైనా కావచ్చు, డాట్స్ కావచ్చు, డాట్స్ కావచ్చు. ఏది ఈ 12 ఓవెల్స్లో ఏది క్లబ్ చేసినప్పటికీ కూడా దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఓన్లీ 4 టైప్స్. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. 4 భాగాలుగానే డివైడ్ చేస్తాం. నువ్వు ఆ బుక్ తీసుకోవడం వల్ల సర్వనాశనం అయిపోయినావు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే 12th ఉన్న ఎక్సర్సైజ్ చెప్పగానే ఆయన 85 ఉన్న ఎక్సర్సైజ్ ఇంట్రొడ్యూస్ చేసాడు. రాకుండా ఉండడం గురించి, ఈ ఫీల్డ్కి రాకుండా ఉండడం గురించి ఆ బుక్ పనిచేస్తుంది. ఈ ఫీల్డ్లో పోవాలంటే సర్ ఐజాక్ పిట్మెన్ మాత్రమే మీరు ప్రిఫర్ చేయాలి. మీరు చూసినా కదా ఇంతకుముందు, ఆ బుక్ చూసినా నువ్వు షార్ట్ హ్యాండ్ క్లాస్కే రావు, మానేస్తావు. అదే ప్రాబ్లం అయింది నీకు. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ ఆఫ్ డివైడ్ చేస్తున్నాం. ఈ 4 టైప్స్ ఏంటంటే, మళ్ళీ 4 టైప్స్లో కూడా గుర్తుపెట్టుకోవడానికి నేనేం చేస్తున్నాను? ఫస్ట్ ప్లేస్ దిప్తాంగ్స్ అని, తర్వాత థర్డ్ ప్లేస్ దిప్తాంగ్స్ అని 2 భాగాలుగా నేను డివైడ్ చేసిన అర్థం కావడం గురించి. ఫస్ట్ ప్లేస్ ఓవెల్స్ను నేను ఓఐ అని చెప్పుకున్నా, తర్వాత ఐ అని చెప్పిన. ఈ 2 మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. తర్వాత థర్డ్ ప్లేస్లో ఓడబ్ల్యూ కానీ అండ్ యూ అని చెప్పినాను. అంటే ఈ 4ంటిని నేను 2 భాగాలు ఎంతకు బాగా గుర్తుంటాయి. ఈ ఫస్ట్ ప్లేస్ అనగానే మనకేం చెప్తుంది? ఎబోదులేని రాయాలి అని చెప్తుంది స్ట్రోక్. తర్వాత థర్డ్ ప్లేస్ అనగానే ఏం చెప్తుంది? తురుదిలేని. మరి సెకండ్ ప్లేస్లో ఉన్న దిప్తాంగు లేదు, తురుదిలేని అని చెప్తుంది కదా. దాంట్లో అట్లా ఉందా? మీరు ఇచ్చిన గ్రామర్ రాసి బట్టి ఇప్పుడు ఐఆమ్ అని రాసినావు. ఐఆమ్ అనేది, ఐ వుడ్ అనేది ఇది హార్వింగ్ ప్రిన్సిపల్ తర్వాత వస్తుంది. మీరు ఐఆమ్ అంటే ఇట్లా వస్తుంది. ఐ వుడ్ అంటే నీకు డబ్ల్యూను సగం రాయాలి. నీకు ఎక్కడ అర్థమవుతుంది అది? ఐ వుడ్ లైక్ అంటే ఇట్లా రాసేస్తాను. ఇన్ఫ్యాక్ట్
అంటే ఇట్లా అంటారు. ఇన్ఫ్యాక్ట్ అంటే యాక్చువల్లీ ఇట్లా రాయాలి. ఇదంతా వచ్చిన తర్వాత కదా నీకు ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేది. మరి అబ్బా ఇది హై స్పీడ్లో ఉంటుంది, హయ్యర్లో ఉంటుంది. ఇది ఎట్లా గుర్తుంటుంది మీకు? మహాత్మా గాంధీ ఉంది, ఇట్లా రాసేస్తాను నేను. ఎట్లా గుర్తుపడతారు? షేక్స్పియర్స్ అంటాం, షార్ప్లీ అంటాం. ఇది ఎట్లా గుర్తుపడతారు? ఇవన్నీ రానప్పుడు మనకు బేసిక్స్ ప్రకారంగా మీరు బుక్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు బ్రేక్అవుట్ అవుతున్నారు. దీంట్లో నేను రాయడానికి ఈ ఐ అని తీసుకున్నాం కదా, ఈ ఐఓఐ. మరి ఐఓఐ సింబల్ ఏంటిది? ఐ సింబల్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఎబోదిన రాయాలి కదా. ఇదొక గీత, ఇదొక స్ట్రోక్ అనుకుందాం. ఓఐ సింబల్ ఏంది? ఐ అనేది ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఇది ఐ సింబల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఓఐ ఉంది అనుకోండి, ఓఐ సింబల్ ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ వర్డ్ తీసుకుంటాను అనుకోండి, ఐటమ్ అన్న. టీకి ఎక్కడుంది? ముందు ఎం అయితే రాయాలి కదా, టీఎం రాసిన. ఇటుందా అటుందా, లెఫ్ట్ రైట్ ప్రిసీడింగ్ అంటే ప్రిసీడింగ్ ఇక్కడ వస్తుంది, ఐటమ్ అవుతుంది. లేదు నాకు టైం కావాల్సి వచ్చింది ఇప్పుడు, ఇంట్లో కూడా అయ్యే ఉంది కదా. టీకి ఎక్కడుంది? ఫాలోయింగ్లో ఉంది. టీకి ఫాలోయింగ్ అంటే ఇక్కడ వస్తుంది. చూడు, అది దానికి డిఫరెన్స్ రెండు ఒకలాగానే ఉన్నాయి. చూడండి, ఇది ఐటమ్ అయింది, ఇది టైం అయింది కదా. దీనిలాగానే గ్రామర్స్ కూడా ఐస్ అంటాం, ఐసిఈ ఐస్. స్ప్రింగ్తో మనకు పని లేదు కదా, ఎస్ సౌండ్ వచ్చింది. ఐఎస్ ఐస్. నై, NIGH నై. MY మై. నైట్ అంటే మళ్ళీ అదే మరి 90 ఎక్సైజ్కి వెళ్ళిపోతావు. నైట్ అంటే ఎన్నును సగం రాసి అవి పెట్టాలి. నువ్వు సగం రాయడం అంటే ఏంటి? ఆర్మింగ్ ప్రిన్సిపల్ 90 ఎక్సైజ్ ఉంటుంది. అది ఎక్కడ కలుస్తుంది నీకు? ఇక్కడ వచ్చి కలవదు. అదే మన బ్రేకప్ చేస్తుంది మనకి. అర్థమైందా? ఈ ఐను ప్రిసీడింగ్లో ఉంటే ఇక్కడ నోట్ వన్ ఈజీ టు సఫిషియంట్ అంటే ప్రిసీడింగ్ ఐ ఉంటే ఏం చేస్తాము? ఐతో మొదలుపెట్టి జాయిన్ చేస్తాం. ఫాలోయింగ్లో ఉందనుకోండి, వితౌట్ జాయినింగ్ రాసుకోవాలి. ఇది ఐ గురించి సంబంధించింది. అర్థమైందా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాయి. నేను ఎందుకు పెట్టిస్తానంటే మీకు ఈ పెట్టించిన రాస్తేనే మీకు వస్తాయి, లేకపోతే రాదు. టై టీ ఎబోదిరే టై అంతేనా. టైం కూడా ఇచ్చిన, టైం రాసిన. టీ తర్వాత ఉంది కదా టైం. ఇదే విధంగా ఐటమ్ రాసినాం, ఐ ముందు ఉంది కదా, కలిపి కూడా రాయొచ్చు మీ కెపాసిటీ ఉంటుంది. ఐటమ్. ఇప్పుడు నై ఎన్ ఉంది, NIGH నై. NI గీడుంది కదా, ఇక్కడ కలపాలి నై. నైట్ అయినా అనుకో సగం అయిపోతుంది అది. ఇట్లాగే జాయినింగ్ స్ట్రోక్స్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఎంజాయ్ అంట, ఎంజాయ్ అనేవాడు తీసుకున్నా. ఎంజాయ్ అని వచ్చింది కదా. ఎంజాయ్లో ఏముంది చెప్పండి, దీన్ని ఎలాబరేట్ చేయండి. ఫస్ట్ ఏ ఉంది, తర్వాత ఎన్ ఉంది, ఎన్ తర్వాత ఏముంది? జే లేదా, జే ఉంది. జే తర్వాత ఏముంది? ఓఐ ఉంది. ఓఐ ఉంది కదా. ఓఐ ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో వచ్చింది కదా. ఇప్పుడు ఏ అనేది ఎన్ స్ట్రోక్ ఎక్కడ రాయాలి? ప్రిసీడింగ్లో ఉంది కదా. జే రాయాలి కదా థిక్. ఇగో ఏకి ఎన్కి ముందు ఉంది కాబట్టి ఇక్కడ ఏ పెట్టిన, సెకండ్ ప్లేస్లో పెట్టాలి. ఫస్ట్లో పెడితే మరి ఈ మూడు అవుతాయి. ఇక్కడ పెడితే ఇక్కడ రావాల్సి వస్తుంది. ఒక్క స్ట్రోక్కి 6 ఉన్నాయి. ఇప్పుడు జే మీద ఐ రాయాలి కదా. ఐ అంటే ఎక్కడ రాయాలి? ఐ సింబల్ ఏం చెప్పినాను? ఇట్లా చెప్పినాను, ఎంజాయ్ అవుతుంది. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ బాయ్ అన్న. బి ఇలా ఉంటుంది కదా, బాయ్. వాడు బాయ్ రాగానే బైస్కిల్ అని చెప్పి రాసి ఇచ్చేస్తాడు మీ ఎగ్జామ్లో. ఎట్లా రాస్తావు? బైస్కిల్ ఇట్లా అవుతుంది. ఈ ఎక్సైజ్ రావాలంటే మళ్ళీ 70 ఎక్సైజ్ 80 ఎక్సైజ్ ఉంటుంది. ఇక్కడ సర్కిల్ రావాలి, లుక్స్ రావాలి, ఇన్ని కలిసి ఉంటుంది. దీని పక్కకే ఇది రాస్తాడు. మీరు ఎట్లా నేర్చుకోగలుగుతారు?
అరే ఇదేదో ఆగమాగం ఉంది అని మీరు తీసేస్తారు. ఇది బైస్కిల్ అవుతుంది. ఇది మీకు ఎక్కడ వస్తుంది ఇప్పుడు రాదు. ఐఓఐల గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు టాయిల్ అన్నాం, టిఎల్ టాయిల్. ఓకే, ఇంకొంచెం ఎలాబరేషన్ టైలర్ అంట, టిఎల్ఆర్ టైలర్. బాయిలర్, బిఓఐఎల్ఎల్ఈఆర్, బిఎల్ఆర్ బాయిలర్. చిన్న ఇంకా నేను లైక్ అంట, ఎల్కే, ఎల్ తర్వాత ఉంది కదా లైక్. ఇవి అన్నీ ఫస్ట్ ప్లేస్ పోలిస్తే చెప్పిన. ఐ అండ్ ఓఐ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసినాం. క్లియర్ అయింతవరకు సెకండ్ ఆప్షన్ పోవచ్చు కదా. ఫస్ట్ క్లియర్ అయింది కదా ఇది. అవును సార్. ఇది క్లియర్ అయింది కదా, ఇది క్లియర్ అయింది కదా ఇక్కడికి. ఓకేనా? ఇది ఐఓఐ గురించి ఇచ్చిన ఇప్పుడున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ అన్నట్లు ఉండవు, కలిపి పారేస్తారు. ఇప్పుడు నేను ఓడబ్ల్యూయూకి వెళ్తున్నాను. ఇవి ఎక్కడ రాయాలి? థర్డ్ ప్లేస్ పోల్సివి థర్డ్ ప్లేస్లో రాయాలి. థర్డ్ ప్లేస్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అటు ఎందుకు రాయట్లేదు అంటే మనం అటు నుంచి వచ్చేటప్పుడు ఇది రాస్తాం అనమాట. ఇది థర్డ్ ప్లేస్ దిప్తాంగ్స్. థర్డ్ ప్లేస్ దిప్తాంగ్స్ ఏమున్నాయి? అన్ని ఏ ప్లేస్లో రెండే ఉన్నాయి కదా. ఒకటి ఓడబ్ల్యూ ఉంది, ఒకటి యూ. మరి ఓడబ్ల్యూ సింబల్ ఏంది? ఇట్లా బోర్లు వేయాలి. అక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఒక స్ట్రోక్ అనుకో, అది లేదు స్ట్రోక్ ఇట్లుంది అనుకో, ఇక్కడైనా ఉంటుంది, ఇక్కడైనా ఉంటుంది, అది సింబల్. ఇప్పుడు యూ ఉంది అనుకో, ఓకేనా? యూ ఉంటే యూ సింబల్ ఏంది? ఇట్లా దానికి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇది యూ సింబల్. లేదు పి ఉంది అనుకో, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇది యూ సింబల్. చదవాలి. ఎగ్జాంపుల్ వర్డ్స్ తీసుకున్నాం అనుకో, కవ్ అనేవాడు తీసుకుంటాం. కవ్ అంటే ఏముంది? ఓడబ్ల్యూ, సి ఉంది. సి చదువుతున్నామా, కే చదువుతున్నాం మనం? కేనే లెక్క పెట్టుకోవాలి. కే. అవు ఎక్కడుంది? కే ఆఫ్టరా ప్రెసిడింగా? ఫాలోయింగ్. F3 ప్లస్ ఎక్కడ? దీనికి ఆర్ ప్లస్ ఉన్నాయి కదా, కింద గ్యూడ్ ఉంటుంది. లేదు కొంచెం స్పీడ్ అయిపోయిందంటే గిట్ల కూడా రాయొచ్చు. కవ్ అలవాటు అయిపోయిన తర్వాత ఇది కవ్. ఓకేనా? ఇంకొంచెం డెప్త్కి ఇంటర్వెనింగ్ వర్డ్స్ చెప్పుకున్నాం కదా, కవ్వుడ్ అంట, కేడి. కవ్ అని ఇక్కడ పెట్టినాం అనుకో, ఇది కేకు థర్డ్లో ఉందా, లేదు డీకి ఫస్ట్లో ఉందా, ఈ మూల మీద ఉంటే రెండు సంబంధించుకుంటాయి. కాబట్టి దీన్ని నేను షిఫ్ట్ చేసి ఇంటర్వెనింగ్ ఓయల్ కాన్సెప్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తా. ఇంటర్వెనింగ్ కాన్సెప్ట్ అప్పుడు ఏమవుతుంది? వాట్ ఈజ్ ఇంటర్వెనింగ్ కాన్సెప్ట్? If the vowel will be medially at the cardinal place, the first stroke F3 plus is shifted to the second stroke P3. This is the intervening. ఇది అడుగుతాడు క్వశ్చన్, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది ఇంటర్వెనింగ్ అంటాడు. మీరు రాయాలి విత్ ఎగ్జాంపుల్ అంటాడు, 4 మార్కులకు ఉంటుంది. అప్పుడు కౌడ్ అనేది ఇక్కడ వస్తుంది. ఎట్లా? అవు. కానీ నావు, ఎన్ఓడబ్ల్యూ నావు. ఇది ఎప్పటికి వచ్చేదే కదా, ఎన్ అవు ఇట్లా రావాలి కదా, నవ్వు. సపర్ రాసి ఇట్లా వస్తుంది. స్పీడ్ రాస్తే ఏమవుతుంది? నవ్వు అని ఇట్లా పెట్టచ్చు. ఇది ఓడబ్ల్యూ సంబంధించింది. ఓకేనా? నవ్వు. బౌ తృదిలో రాయాలి కదా, బౌ కలిపేసినాను, ఎండింగ్లో ఉంది కాబట్టి. ఓకేనా? ఇది ఓడబ్ల్యూ అవు. తర్వాత చివరిది యూ, చాలా చాలా ఇంపార్టెంట్. యూ లేకుండా ఏది ఉండదు. యూ ఎట్లా వస్తుంది? న్యూ. ఎన్ తర్వాత ఉంది కదా, ఎన్ యూ, న్యూ.